బీబీజీ వారి సంక్రాంతి పంపర్ ఆఫర్ అమరావతి వెంచర్స్ లో ప్లాట్ పై ఫ్రీ రిజిస్ట్రేషన్, లక్కీ కస్టమర్ కు ప్లాట్ కొంటే ప్లాట్ ఫ్రీ, షరతులు వర్తిస్తాయి. రైట్, నాతో పాటు ఉన్నారు విజయ్ పోలాకి మాస్టర్. ఏంటి మాస్టర్, సంక్రాంతి ఎలా ఉండబోతుంది? అదిరిపోద్ది సంక్రాంతి. ఆ వైబ్ ఉంది సాంగ్, ఇక్కడ కూడా బాగా వైబ్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. యాక్చువల్ 24 పుష్ప అండి. అవును, అండ్ 25 అనేది ఇంకా బాస్ తో చేయడం అనేది నాకు స్పెషల్ అండి. అసలు ఎప్పటికీ మర్చిపోలేండి. మీరు ఇచ్చే స్టెప్స్ వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది, ఇద్దరు కాంబినేషన్ లో మెగా విక్టరీ మాస్ సాంగ్. థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మామూలు ఉన్నదండి. అసలు మనకు సాంగ్ కూడా అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటది. అండ్ ఇద్దరు అయితే వాళ్ళు చూస్తూ అలా ఉండిపోతాం. ఇద్దరు కలిసి చేస్తారు. అసలు చిరంజీవి గారు అంటేనే పెద్ద ఇన్స్పిరేషన్. నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చానంటే నాకు డాన్స్ పరిచయం అయింది ఆయన వల్ల. డాన్స్ చేయడం అంటే బాడీ ఊపేసడం కాదురా, మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి. నటరాజ్ థియేటర్ లో 22 సార్లు సినిమా ఎందుకు చూసారు మీరు? అంటే సినిమా కోసం చూసారా, చిరు గారి కోసం చూసారా? మెయిన్ చిరు గారు, చిరు గారు దాయి దాయిదమ్మ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కోసం యాక్చువల్లీ. ఫస్ట్ ఆ మీసాల పిల్ల స్టెప్ చేస్తున్నప్పుడు మీవి బాస్ వేస్తున్నారు. అండ్ కొన్ని సంవత్సరాల ముందు ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు మీరు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చారు. అసలు ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది మాస్టర్? ఆ 5 days మాత్రం ఒక మ్యాజికల్ డేస్. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి. మీకు ఇప్పటి వరకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సాంగ్ సంబంధించి? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సుకుమార్ గారు అండి. సుకుమార్ గారు నాకు లారెన్స్ మాస్టర్ ఆయన సైడ్ నుంచి నాకు కాల్ చేసి, విజయ్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది, నా కర్చీఫ్ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చిందని లారెన్స్ మాస్టర్ చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు నాది నక్కిలీసు గొలుసు పాట వస్తే స్టెప్పులు వేస్తూనే ఉంటాం అందరం. ఆ పాట చేసింది మీరే. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. పండగ వచ్చేస్తోంది. పండగ అంటేనే మనకి సినిమా కదా, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాం. కానీ ప్రతి సంక్రాంతికి చిరు గారి సినిమా ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ 2026కి మన శివశంకర వరప్రసాద్ గారు వస్తున్నారు, గట్టిగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయొద్దు. రీసెంట్ టైమ్స్లో ఎక్కడ ఏ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా కూడా ఒక 2 పాటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీసాల పిల్ల బాగా ఆదరించారు, తర్వాత ఏంటి మామ సంగతి కూడా బాగా ఆదరించారు. సో రైట్, నాతో పాటు ఉన్నారు మాస్టర్ విజయ్ పోలాకి మాస్టర్. మాట్లాడేద్దాం. ఏంటి మాస్టర్, సంక్రాంతి ఎలా ఉండబోతుంది? అదిరిపోద్ది సంక్రాంతి. ఓకే, సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చేసారు అనిపిస్తుంది మా అందరికి కూడా. డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారండి. సినిమా అవ్వని అండ్ సాంగ్స్ అవ్వని అన్ని చాలా బాగుంటది. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ, పర్ఫెక్ట్ సంక్రాంతి. లాస్ట్ సాంగ్ ఆ వైబ్ ఉంది సాంగ్, ఇక్కడ కూడా బాగా వైబ్ క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. అవునండి, భలే మ్యాజికల్ నెంబర్స్ వస్తున్నాయి, అన్ని పాటలు హిట్స్ అయిపోతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మాస్టర్? దేవుడి దయ అండి. దేవుడి దయనా? అంటే ఒక హిట్ సినిమాలో ఒక హిట్ సాంగ్ నాది ఉండడం నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ లక్కీ. ఓకే, చాలా మందికి ఏంటంటే సంవత్సరం వెళ్ళిపోయేటప్పుడు కొన్ని స్వీట్ మెమరీస్, కొన్ని బ్యాడ్ మెమరీస్ ఇస్తూ ఉంటుంది. మీకు 2026 చాలా మంచిగా 25 ఎక్కువ ఇచ్చింది, 26 కూడా ఇంకెక్కువ ఇవ్వబోతుంది అనిపిస్తుంది. ఐ హోప్ అండి. యాక్చువల్ 24 పుష్ప అండి. అవును, అండ్ 25 అనేది ఇంకా బాస్ తో చేయడం అనేది, 25 అనేది నాకు స్పెషల్ అండి. అసలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. నిజంగా చాలా మెమొరబుల్. నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్ అనుకో. ఓకే,
మాస్టర్ సక్సెస్ కనిపించినప్పుడే అందరికీ మనం గుర్తొస్తుంటాం. అవును బట్ స్టార్టింగ్ డేస్ మనం ఎన్ని స్ట్రగుల్ చేసాము, మన జర్నీ ఏంటనేది ఎవరికి అవసరం లే. అవును ఈ రోజు చిరంజీవి గారి పాటలు చేస్తున్నారు కాబట్టి అందరూ ట్రెండింగ్ లో ఉన్నారంటారు. అవును. మీరు చాలా సెలబ్రిటీ అయిపోయారు అంటుంటారు. అయ్యో. కానీ ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ జర్నీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. Yeah. కానీ మీ విషయానికి వస్తే మాస్టర్, మీరు ఇచ్చే స్టెప్స్ అంటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ వేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు రీసెంట్ అంటే వెంకటేష్ గారిది, చిరంజీవి గారిది అవునండి, ఇద్దరు కాంబినేషన్ లో అవును. ఈ మెగా ఒక్క విక్టరీ మాస్ సాంగ్. మెగా విక్టరీ మాస్ సాంగ్ అసలు పెద్దవాళ్ళు కూడా వేసేస్తున్నారు డాన్స్. అవునండి అవునండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి. అండ్ ఇంకా థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఇంకా మామూలు ఉన్నదండి. అసలు మనకు సాంగ్ కూడా అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ ఉంటది. అండ్ ఇద్దరు అయితే వాళ్ళు చూస్తూ అలా ఉండిపోతాం అంతే. ఇద్దరు కలిసి చేస్తారు. అసలు లుంగి కట్టుకుని అసలు వేరే లెవెల్లో ఉంటదండి. చాలా బాగుంటుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంటే మాకు చాలా కన్నుల పండుగ Yes, అనిపించింది. yes. ఎంత కామిక్ వే ఇద్దరిది అసలు. అసలు అంటే సెట్ లో చూసాం కదా, సెట్ లో ఉండేటప్పుడు అసలు అంటే అంత ఫ్రీగా ఉండి అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండి అండ్ ఎందుకు అంత సూపర్ స్టార్ లెజెండ్స్ అయ్యారంటే అదే అండి. ఇప్పటికీ టైం సెన్స్ అండ్ ఎన్ని షాట్లైనా చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ చాలా డెడికేషన్. నిజంగా వాళ్ళు చూసి చాలా చాలా నేర్చుకోవచ్చు. చాలా అసలు అంటే ఇప్పుడు వాళ్ళకి నిజంగా చిరంజీవి గారు అంటేనే పెద్ద ఇన్స్పిరేషన్. అవును. నేను ఈ రోజు ఇక్కడ దాకా వచ్చానంటే నాకు డాన్స్ పరిచయం అయింది ఆయన వల్ల. అవును. నేను ఇందిరా సినిమా చూడడం, ఆయన సాంగ్స్ చూసుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను. ఈ రోజు ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం నిజంగా నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాంటిది ఇంకొక సాంగ్ కూడా ఇద్దరు కాంబినేషన్ సాంగ్ రావడం అనేది వెరీ హ్యాపీ. అదే మీకు గట్టిగా ఇచ్చింది 2025 Yeah, 2026. ఎందుకంటే డబుల్ ధమాకా లాగా మీకు 2 పాటలు వచ్చాయి. అవునండి, ఆ 2 పాటలు కూడా ఫుల్ వైరల్ అయిపోయినాయి actually. చాలా 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 నేను అదే అంటున్నా, థియేటర్ లో ఇంకా ఉమ్, దద్దరి వెళ్ళిపోద్ది అసలు. ఉమ్. నా కన్నుల పండగ. ఓకే. యా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. వాయిస్ కొంచెం మంచిగా అంటే ఏంటంటే బాబం బ్యాక్ టు బ్యాక్ వర్క్స్ ఉన్నాయి, బిజీగా యా, ఉన్నారు. యా, అవునండి. కాదు సార్, నటరాజ్ థియేటర్ లో 22 సార్లు సినిమా ఎందుకు చూసారు మీరు? అంటే సినిమా కోసం చూసారా, చిరు గారి కోసం చూసారా? సినిమా అండ్ మెయిన్ చిరు గారు అండి. చిరు గారు. మెయిన్ చిరు గారే. మన దాయి దాయిదమ్మ సాంగ్ ఉంది కదా, Hmm. ఆ సాంగ్ కోసం యాక్చువల్లీ చూసింది. ఇంకా అసలు ప్రతిరోజు థియేటర్కి వెళ్ళేవాడిని. ఉమ్, యా. అసలు అంటే నా లైఫ్ లో అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా డాన్స్ అనేది. ఉమ్. సో అది ఎప్పటికీ అలా గుర్తుండిపోద్ది అసలు. ఓకే. యా. ఫస్ట్ ఆపర్చునిటీ రావడం అనేది ఒక బ్లెస్సింగ్ అనుకుంటారు. అవును. చిరంజీవి గారితో అలా వచ్చి అలా కనిపించి వెళ్ళిపోయినా చాలు స్క్రీన్ లో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా. అలాంటిది ఆయనకి యాక్షన్ చెప్పాలన్నా, మన కొరియోగ్రఫీ ఆయనతో చేయించాలన్నా అవును. ఆ ఫస్ట్ డే అయితే కొంచెం నర్వస్నెస్ అనిపిస్తుంది. Yeah. మానిటర్ లో ఫస్ట్ బాస్ కి స్టెప్స్ నేర్పిస్తున్నప్పుడు ఫస్ట్ ఆ మీసాల పిల్ల ఫస్ట్ స్టెప్ చేస్తున్నప్పుడు, అవును. ఎందుకంటే మీ స్టెప్స్ యాక్చువల్లీ అవును. మీవి బాస్ వేస్తున్నారు. అవును. అండ్ అవును. కొన్ని సంవత్సరాల ముందు ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు Yes, మీరు, ఆయన yes. ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చారు. అవును. అసలు ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది మాస్టర్? అంటే నిజంగా అంటే బాస్ తో ఫస్ట్ డే చేసినప్పుడు అసలు నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను. అసలు నేనేనా చేస్తున్నాను, అసలు బాస్ కంపోజ్ చేస్తున్నానా ఏమో. నాకు అసలు ఆ 5 days మాత్రం ఒక మ్యాజికల్ డేస్. ఆయన 5, 6, 7, 8 చెప్పడం, నేనే వెళ్ళి మూమెంట్ నేర్పించడం. యాక్చువల్ అసిస్టెంట్లు ఉన్నా సరే వద్దురా నేనే చేపిస్తా అనేవాడిని. అంటే ఇప్పుడు 2017లో ఆయన కంబ్యాక్ వచ్చేటప్పుడు నేను అప్పటికి మాస్టర్ అయిపోయా యాక్చువల్లీ. ఓకే. ఓకే. యా. బట్ అప్పుడు అయినప్పుడు నేను అదే ఫీల్ అయ్యా, అబ్బా నేను డాన్సర్ గా కూడా ఆయన వెనక్కి చేయలేకపోతున్నానే. అసలు మాస్టర్ గా అంటే మనకి అది వస్తుందో లేదో తెలీదు, బట్ డాన్సర్ గా చేయలేకపోతున్నా అని ఫీల్ అయ్యా. బట్ ఎందుకో తెలీదు. సరే ఓకే, ఒక 1 day అనేది ఉంటది, వెయిట్ చేద్దాం, మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్దాం అనేది ఆ రోజు వచ్చింది. సో 2025కి నాకు అంటే ఎన్ని రోజుల కష్టానికి బాస్ గుర్తించడం, నాకు ఆ 2 సాంగులు రావడం అనేది నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్. ఫ్రంట్ ఆయన కూర్చున్నప్పుడు మాట్లాడాలంటే కొంచెం కష్టమే కదా. Yeah. బాగానే బ్యాలెన్స్ చేశారు మాస్టర్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ నా వెనకున్నది అనిల్ గారు అండి. అనిల్ గారు ఆయన Yeah. ఎవరినైనా ముందుకు ప్రోత్సహించి నయనతార గారిని తీసుకొచ్చారు ఆయన యాక్చువల్లీ. సూపర్ అండి. అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు అవును, అనిల్ అవును. గారు. అండ్ అదే అండి యాక్చువల్ బాస్ దాకా నేను వెళ్ళానంటే బికాస్ ఆఫ్ అనిల్ గారు. అనిల్ రావుపూడి. అనిల్ గారు ఫస్ట్ నేను అనిల్ గారిని అప్రోచ్ అవ్వడం, ఆయన కొన్ని సాంగ్ నచ్చడం, అని పిలిపియడం, అంటే ఇంకా అలా ఒక మ్యాజిక్ అయిపోయింది అంత. ఓకే.
సార్ చిరంజీవి గారిని కలిసిన వాళ్ళందరూ ఒక మాట చెప్తారు సార్, అవును. ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, Yes. ఆయన చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అంటారు. అవును. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని స్పెసిఫిక్ గా ఈ పాయింట్ హుక్ చేసి చెప్తూ ఉంటారు. నిజంగా ఇది నిజమా అంటే చూసే కొద్దీ 100% అండి. అసలు వాళ్ళతో పని చేస్తుంటే చిరంజీవి గారే ఇంత కష్టపడుతున్నారంటే మనం ఇంకెంత కష్టపడాలి. అంటే చిరంజీవి గారిలో నాకు బాగా నచ్చిందేనండి, ఇప్పటికీ జనాల కోసం, ఆడియన్స్ అందరి కోసం ఇంకా నేను కష్టపడతాను, నేను ఇంకా చేయగలను అని ముందుకు పరిగెడుతున్నారు చూడండి. అది ఎంత పట్టుదల, ఎంత లేకపోతే అది నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ అది. అంటే నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మనం ప్రతి సినిమాలో కూడా అండ్ ఆయన ఏ సాంగ్ చేయని, అంటే ఆయన చేయని డాన్స్ కాదండి, ఆయన చేయని గ్రేస్ కాదు, అంటే ప్రతిదీ ఆయన చేసేసారు. ఇప్పుడు చేయించింది కూడా ఆయనకి చాలా ఈజీగా ఫస్ట్ డే వచ్చినప్పుడు అక్కడే నేర్చుకుని అక్కడే చేసేసారు అంతే, ఓకే ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్. ఓకే అది మెగాస్టార్. మెగాస్టార్. Yeah. ఇంకొకటి సార్ ఈ వయసులో ఆ స్వాగ్, ఆ లుక్, ఆ వయసు అది ఏం అసలు మన ఆ తెలియట్లేదండి. వయసులో లేదు అసలు మాకు సెట్ లో అంతా అదే డిస్కషన్. చాలా లీన్ అయిపోయారు సార్, చాలా బాగా, చాలా లీన్ అయ్యారు. చాలా తగ్గారు. అంటే 40 years లాగా ఉన్నారు ఏంటి అసలు ఈయన, అవును ఎక్కడ 70 years అసలు అలా కనిపించట్లే అసలు. అవును 70 వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమంటారు సార్? నడవడం కూడా కష్టం. కష్టం కదా. ఇప్పుడు ఆయన ఏకంగా 100% దుమ్ము దులిపేస్తున్నారు డాన్స్. కొట్టేస్తున్నారు అసలు. అవును మామూలు కాదు. మీరు ఇందులో సినిమాలో కూడా అసలు మామూలు ఉండదండి. త్రూఅవుట్ సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఓకే యా సూపర్. చిరంజీవి గారి స్టెప్స్ బయటికి వైరల్ అయ్యేది ఒక ఎత్తు అయితే, రేపు థియేటర్లో మీ పాటలు, మీ స్టెప్పులు చిరంజీవి గారు వేస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు ఎట్లాగో చూస్తారు కాబట్టి ఆడియన్స్ మధ్యలో ఆ గోలలు ఈలలు ఏంటి ఫీలింగ్ ఏంటి అసలు? ఆ మూమెంట్ వెయిట్ చేస్తున్నారు. బస్తాలు ఆల్రెడీ పట్టుకోండి. నటరాజ్ థియేటర్ గుర్తొస్తుందేమో మీకు. ఐ హోప్ నేను మళ్ళీ ఇదే సినిమా నటరాజ్ థియేటర్ లోనే చూడాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తారా? యా ఓకే 100% అది ఖచ్చితంగా అదే అవ్వాలనుకుంటున్నా. అంటే అదే ప్లానింగ్ ఉంది, చూడాలి. ఐ హోప్. ఎందుకంటే ఇలాంటి డే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు. అంటే వాస్తవం మళ్ళీ వర్క్ చేస్తాం, బట్ ఫస్ట్ అనేది ఎవర్ గ్రీన్. అవును అండ్ ఈవెన్ మన వెంకీ గారు చిరంజీవి గారి కాంబినేషన్ అనేది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు. ఓకే మాస్టర్, ఇండస్ట్రీలో ఎవరికైనా చప్పట్లు అంటే చాలా ఇష్టం, Yes. విజిల్ అంటే ఇంకా ఇష్టం. అవును. థియేటర్లో పేపర్లు ఎగరేస్తే అదొక ₹1,00,00,000 ఇచ్చినంత హ్యాపీనెస్ వస్తుంది కదా. Yeah, yeah. మనం చిన్నప్పుడు మనకు నచ్చిన హీరో మంచి స్టెప్పులు వేసిన, డైలాగులు చెప్పిన, Yes. విజిల్ వేసి మనం ఎంజాయ్ చేసిన రోజుల నుంచి అవును. మన హీరో మనం చెప్పిన పని చేసినప్పుడు ఆడియన్స్ విజిల్ వేసి ఇవన్నీ చేస్తుంటే అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. అది మామూలు ఉండదండి. అంటే ఇప్పుడు అదే అన్నా, ఇప్పుడు చిరంజీవి గారు చేసిన సాంగ్, నేను చేసిన సాంగ్ 100 millions దాటిందంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది? అండ్ ఆయనతో ఒక్క సాంగ్ చేస్తే చాలు, ఆయన వెనక ఒక్క డాన్సర్ గా అయినా ఆయన వెనక కనిపిస్తే చాలు అనేటప్పుడు, ఈ రోజు నేను కంపోజ్ చేసిన స్టెప్స్ ఆయన చేస్తుంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది? అంటే ఆయన ఒక శిఖరం, అంటే డాన్స్ ఆఫ్ గాడ్ ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఆయన అసలు తెలుగు ఇండస్ట్రీ కాదు, ఇండియాలోనే ఆయనలాగా డాన్సర్ ఎవరు లేరు. ఆయనలాగా గ్రేస్ గా, ఆయనలాగా ఎంజాయ్ చేసి ఎవరు చేయలేరు కూడా. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఓకే అంతే. మీకు డబుల్ ధమాకా వస్తుంది. నయనతార గారు మామూలుగా లేదు అసలు. అనిల్ రావిపూడి గారు ఒప్పించడమే పెద్ద టాస్క్ అని అర్థమైంది. ఎందుకంటే చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత ఏం చేసావయ్యా, ఎలా ఒప్పించావయ్యా అసలు ఆ పిల్లని అని. అట్లాగే మీ స్టెప్పులు నయనతార గారు వేయడం జరిగింది, చాలా బాగా వైరల్ అయింది. సో నయనతార గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నయనతార గారు నాకు అంటే ఫస్ట్ మీసాల పిల్ల కొరియోగ్రఫీ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఆడియన్ ఆవిడే అండి. అవునా? యా, ఆవిడే చెప్పారనమాట, చాలా బాగుంది మాస్టర్, కొరియోగ్రఫీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్పారు. నాకు అప్పుడు ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇద్దరు సూపర్ స్టార్స్, అక్కడ మెగాస్టార్, ఇక్కడ లేడీ సూపర్ స్టార్. కరెక్ట్. సో వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ లో ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు. యా, సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ ఉంటది.
ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ ఉంటది. థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నాం సార్. లిరిక్స్ తగ్గట్టు మీరు స్టెప్స్ ఇచ్చారు. అవును ఇది అవును అందిత అవును. జుట్టు అందకపోతే యా, యా. కాళ్ళ బేరాల నువ్విట్ట ఎంత ఇన్నోసెంట్. మంది చేస్తున్నారంటే సో హ్యాపీ అసలు. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా సేమ్ కాస్ట్యూమ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ Yes, నయనతార yes, గారి yes. కాస్ట్యూమ్, yes, ఆ బ్లాక్, ఆ సిల్వర్ అవును శారీ, అవును అవును. సేమ్ ప్రింట్. ఈవెన్ బాస్ ది కూడా అందరూ ఆ వైట్ అండ్ బ్లూ Correct. వేసుకొని దాన్ని బాగా ఓన్ చేసేసుకున్నారు. యా, అంటే చాలా రోజుల తర్వాత అంటే నేను బాస్ ని నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూపించాను అందరికి. ఓకే. యా, అండ్ సింపుల్ స్టెప్స్ తో చూపించారు. ఎస్ బాసే కాదు, ఆయన వేసిన స్టెప్పులు మేమందరం వేసేలాగా మాకు కొంచెం హెల్ప్ అయింది అనమాట మీ స్టెప్స్. యాక్చువల్లీ చాలా మంది రీల్స్ చేయడం జరిగింది అసలు. అవునండి. చాలా సార్ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రిలీజ్ అయిపోయింది. ఫస్ట్ మీసాల పిల్ల ఫస్ట్ సాంగ్ మీదే రిలీజ్ అయింది. అవునండి. విపరీతమైన బజ్, మిలియన్ వ్యూస్. అవును. మీకు ఇప్పటి వరకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ కాంప్లిమెంట్ ఏంటి ఈ సాంగ్ సంబంధించి? నాకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సుకుమార్ గారు అండి. సుక్కు సార్. సుకుమార్ గారు నాకు మెసేజ్ చేశారు. విజయ్, నాకు తెలుసు చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టమో, నీకు ప్రాణం అని నాకు తెలుసు. నువ్వు ఎంత బాగా చేసావు, చాలా చాలా బాగా చేసావు. అసలు చిరంజీవి గారు చేసే స్టెప్స్ అవని అండ్ కాస్ట్యూమ్స్ అవని అండ్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ అవని అన్నీ చాలా బాగున్నాయి. వెరీ గుడ్. నాకు తెలుసు నువ్వు ఇంకా చేస్తావు అనే నమ్మకం ఉంది. అంటే సుకుమార్ గారు అలా వాయిస్ మెసేజ్ పెట్టేసరికి నాకు ఐఎమ్ సో హ్యాపీ అండి అసలు. అండ్ అలాగే నేను చిన్నప్పుడు ఏ దాయిదాయిదం సాంగ్ చూసి నేను డాన్స్ అనేది స్టార్ట్ చేశాను. ఆ సాంగ్ కి కొరియోగ్రాఫర్ అయిన లారెన్స్ మాస్టర్ ఆయన సైడ్ నుంచి నాకు కాల్ చేసి, విజయ్ చాలా బాగుంది, కొరియోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది, నా కర్చీప్ మూమెంట్ నాకు చాలా బాగా నచ్చిందని లారెన్స్ మాస్టర్ చెప్పడం జరిగింది. Okay. సో అది చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మన ఇండస్ట్రీలో వెలంకొండ శ్రీనివాస్ గారు కాల్ చేశారు, చాలా మంది చెప్పారండి. ఈవెన్ పూరి గారు అండి, పూరి గారు కూడా చెప్పారనమాట. పూరి గారు చాలా బాగుంది విజయ్, అసలు చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసావు అని చెప్పారు. సో ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది. అండ్ మన మీడియా మిత్రులందరూ చాలా మంది నాకు కాల్ చేశారు. ఓకే. యా, చాలా చాలా బాగుంది అసలు. ఇప్పటి వరకు మేము చాలా సంవత్సరాల తర్వాత అనుకున్నాం వింటేజ్ చిరంజీవి గారు. యా, హ్యాష్ ట్యాగ్ మీరు తీసుకొచ్చారు ఒక్క పాటతో. మెయిన్ అనిల్ గారు పుష్ చేయడం వల్లే అంటే ఆ సెటప్ అదంతా ఇలా ఉండాలి అని అనుకున్నారు. సో అదే అలా మంచిది. సార్, అనిల్ రావిపూడి గారి గురించి ఒక విషయం తెలిసింది సార్. Yeah. ఆయన ఏదైనా ఒక సినిమాకి సంబంధించి ఒక ఆర్టిస్టులు ట్రావెల్ అయ్యారనుకోండి, Yeah. నెక్స్ట్ సినిమాలకు కూడా తప్పకుండా ప్యాడింగ్ చేస్తారు. అంటే కంఫర్ట్ జోన్ చూసుకుంటారంటే తప్పితే వాళ్ళు కంటిన్యూ చేస్తారంట. అవునవును, అది చాలా మంది చెప్పారు, ఆర్టిస్టులే చెప్పారు. అవునండి. అది నిజమేనా? 100% అండి. ఈవెన్ నాకు మొన్న లాస్ట్ టైం మీసాల పిల్ల అయిపోయిన తర్వాత మాస్టర్ మీరు మా టీం అయిపోయారు మాస్టర్ అని అన్నారు. సో అంటే ఇంకా నాకు ఒక యంగ్ మాస్టర్ దొరికాడు, ఇంకేం కావాలి అని అన్నారు. సో అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అంటే ఉన్న అక్కడ డిపార్ట్మెంట్స్ అవని అందరు పాజిటివ్ పీపుల్ అండి. యా, ఓకే. సో ఎవ్రీవన్ అందరూ చాలా పాజిటివ్ పీపుల్. ఓకే. సో అలా ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఒక అంటే తెలియకుండా ఒక జోస్ వస్తుంది. ఓకే. యా, ఒక పాట వచ్చింది, ఓకే, రెండో పాట కూడా నువ్వే చేయాలన్నప్పుడు ఏంటి ఫీలింగ్ ఏంటి అసలు? అది కూడా ఏంటంటే అనిల్ గారు ఫోన్ చేసి, అబ్బాయి నువ్వు సెకండ్ సాంగ్ బాస్ నువ్వు చేస్తే బాగుంటది అని చెప్పారు. అనగానే చిరంజీవి గారు నేను చేస్తే బాగుంటది అనగానే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఏముంది అసలు. అంటే నాకు ఒక పెద్ద అవార్డు వచ్చినంత ఆనందం. అండ్ చిరంజీవి గారు కూడా ఈవెన్ సెట్ లో కూడా చెప్పడం జరిగింది నార్మల్ గా, కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, ఇలానే హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇలానే ముందుకెళ్ళు అని అన్నారు. అది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఈవెన్ సుష్మిత గారు స్టార్టింగ్ లో సుష్మిత గారితో నేను స్టార్టింగ్ మూవీ ఒకటి చేశాను అనమాట, శ్రీదేవి శోభన్ బాబు అని, ఓకే, మన సంతోష్ శోభన్ గారిది. సంతోష్ శోభన్ గారు. యా, సో ఆ సినిమాకి నేను సింగిల్ కార్డ్ చేయడం జరిగింది. ఓ. నేను అప్పటి నుంచి కూడా ఏంటంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తూ వచ్చేవారు. సో అది సో హ్యాపీ. ఓకే. Yeah. సార్, ఏంటి మరి చరణ్ గారు ఏమన్నా చూసారా? చరణ్ గారి నుంచి మీకు ఏమైనా కాంప్లిమెంట్స్? ఎందుకంటే ఈ పాటలంతా పోటీ పడుతున్నాయి. చికిరి చికిరి అక్కడ కొంచెం ట్రెండింగ్ లా ఉంటే, ఇటు చూస్తే చిరంజీవి గారిది, రామ్ చరణ్ గారిది అవును, పోటీ పడుతున్నాయి పాటలు. ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా రామ్ చరణ్ గారి నుంచి? చరణ్ గారిని నేను ఒక లొకేషన్ లో కలవడం జరిగిందండి. కలిసినప్పుడు
చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇలా చాలా బాగా చేయించారు మాస్టర్, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు. అది ఈవెన్ చిన్న బాస్ చిన్న బాస్. సో చరణ్ సార్ అలా చెప్పేసరికి ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఓకే, చరణ్ సారే కాదు మాస్టర్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీ స్టెప్స్ చూస్తే మీ ఇంత ముందు చెప్పా చిన్నపిల్లల అవును. దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. రీసెంట్ గా మేము చిన్నపిల్లలతో ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటంటే హనుమాన్ తర్వాత ఫస్ట్ వైబ్ ఉంది, తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్పే పాట ఏంటి పుష్పలో జాతర సాంగ్ ఉంటది కదా అవునండి, అని అంటున్నారు. అవును. జాతర సాంగ్ Yeah. అంటే అల్లు అర్జున్ చీర కట్టుకుని డాన్స్ చేస్తాడు కదా, చాలా బాగా. వాళ్ళంతా ఇప్పుడున్న జనరేషన్స్ కూడా అంత అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ ఆ సాంగ్ అవును, కూడా అవును. మీరే చేశారు పుష్ప. అవునండి, అవును. ఈవెన్ పుష్ప అవని ఇప్పుడు జాతర ఎపిసోడ్ సాంగ్ అవ్వని, నాకు అంటే ఒక మెయిన్ సాంగ్స్ నాకు రావడం అనేది అది నా మీద ఆ నమ్మకంతో సుకుమార్ గారు అవని అండ్ అల్లు అర్జున్ గారు నాకు ఆ నమ్మకంతో వాళ్ళు ఇవ్వడం, అది నిజంగా నా అదృష్టం అనుకోవాలి. Hmm. అండ్ అలానే నేను నా హార్డ్ వర్క్ తో నేను ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత చేసుకుంటూ పోయాను. సూపర్ సూపర్. ఇప్పటి వరకు నాది నక్కిలీసు గొలుసు పాట వస్తే స్టెప్పులు వేస్తూనే ఉంటాం అందరం. అవునండి, ఆ పాట చేసింది మీరే. చాలా Yeah. అణిముత్యాలు ఉన్నాయి యాక్చువల్లీ మాట్లాడుకోవడానికి. అవునండి, అవునండి. కానీ నేను కేవలం సంక్రాంతి స్పెషల్ కింద మన శివశంకర్ వరప్రసాద్ గారి గురించి మాట్లాడదామని పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. సో ఇలాగే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఎన్నో విజయాలు సాధించాలి, మిమ్మల్ని చూసి ఇంకెంతో మంది మాస్టర్స్ ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా ఏమైనా లీక్స్ ఇవ్వచ్చు కదా, మన చిరు సార్ ఏదో కొంచెం స్టోరీ చెప్పేశారు, మీరు కూడా మాకు సుమన్ టీవీలో డెఫినెట్గా ఇంకొకటి ఏదైనా చిన్న లీక్ ఇవ్వండి. కొంతమంది గరణ మొగుడు వేసుకుంటున్నారు, కొంతమంది ఏమో వేరే అన్ని సినిమాలు మొత్తం మిక్స్డ్ ఉన్నటువంటి చిరంజీవి గారు వస్తారు. డెఫినెట్ గా మీరు సినిమా చూసిన తర్వాత వావ్ అని అంటారు. అంతేనా? Yes. ఓకే, సంక్రాంతికి బెస్ట్ సినిమా అయిపోతుందని కూడా అంటున్నారు. అందులో డౌటే లేదండి. మ్మ్. Yes. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ Thank you మాస్టర్. అండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. యా.